ఇక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుకుంటున్నారంటూ విమర్శించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మార్చి 18, 2022న ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారన్నారు. ఇందుకు గాను అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అచ్చెన్నాయుడు. అలాగే ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలని ఈసీని అచ్చెన్నాయుడు కోరారు. ఇక ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్పి మార్చి 18, 2022న ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారంటూ అటు అచ్చెన్నాయుడు కూడా ఇటు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసి ఒక లేఖ రాయటం అయితే మనం చూస్తున్నాం. అయితే మా ప్రతినిధి శివ అమరావతి నుంచి లైవ్ లో ఈ లేఖకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను అందిస్తారు. శివ, ఆ లేఖకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఏ రాష్ట్రంలోని రీతిలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 40 మంది సలహాదారులు ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటిలో 9 మంది కేబినెట్ ర్యాంక్ గల సలహాదారులు ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రభుత్వ సలహాదారులు ఉన్నారో వీరంతా ఒకవైపు ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ మరొక వైపు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారని చెప్పి కూడా ఇటీవల కాలంలో టీడీపీ, అలాగే భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించి కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సలహాదారులు ఏ రాష్ట్రంలో రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వీరిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలనే దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ కూడా రాయటం జరిగింది. అయితే సజ్జల ఇటు పార్టీలోను అటు ప్రభుత్వంలోనూ కీలక పాత్రగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏదైతే అధికార పక్షంలో ఉండి సలహాదారుడుగా ఉంటూ ప్రజలు కట్టే పన్నుల ద్వారా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ కూడా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూ అలాగే పసలేని ఆరోపణలు చేస్తూ ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. ఇతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి గత నెలలో అచ్చెన్నాయుడు లేఖ రాయడం జరిగింది. ఆయన ఏదైతే ఎన్నికల కోడ్తో పాటు సెక్షన్ 174, 123, 134 కింద కూడా ఇతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అచ్చెన్నాయుడు ఆ లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే గత నెల 25వ తేదీన లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఎటువంటి ముందడుగు కూడా ఒకటి కూడా బలేదు. కానీ తాజాగా నిన్న మొన్న కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల కమిషనర్కి ఒక లేఖ రాసింది. ఏదైతే ఈ సలహాదారులు ఉన్నారో వీరి విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతూ కూడా ఒక లేఖ రాసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ లేఖకు సంబంధించి ఇవాళ కానీ రేపు కానీ కొంత రిప్లై వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఒకవైపు అచ్చెన్నాయుడు లేఖ రాయటం, అలాగే ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతిరోజు కూడా అధికార పక్షం చేస్తున్న కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రతిరోజు కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తాజాగా ఈ లేఖ కూడా వెలుగులోకి రావడం, అలాగే సజ్జల లాంటి సలహాదారులపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అది ఏ విధంగా తప్పించాలనే దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో ఒక్కసారిగా ఈ అంశం అయితే తెర మీదకి వచ్చింది. మరి రానున్న 1-2 రోజుల్లో ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా చర్యలు ఉంటాయి, ఏ విధంగా ఎన్నికల సంఘం దీనిపై వివరణ తీసుకోబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.